నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దిశ వాస్తు పండితులు విద్వాన్ ఆల్వాల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మన దేశంలో వాస్తుకి చాలా ప్రముఖ పాత్ర ఉంది. వాస్తు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. సో అటువంటి వాస్తు శాస్త్రాన్ని మీరు ఇప్పుడు తప్పుపడుతున్నారు. అది అసలు ఎంతవరకు రైట్ అని చెప్తారు సార్? అయితే ఇది వందల సంవత్సరాల నుంచి వాస్తుశాస్త్రం ఉంది. సరే, వాస్తుశాస్త్రం అనేది లేదని నేను అంటడం లేదు, కానీ వాస్తుశాస్త్రం అనేది అది అందరికీ పనికొచ్చే శాస్త్రం కాదు. ఎందుకని సార్ అలా అంటున్నారు? ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క వాస్తు పండితుడు నార్త్ ఈస్ట్ కార్నర్ అని నిర్మాణాలు చేస్తున్నారు. అది నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది అందరికీ మంచిదని నెంబర్ 1 ప్లాట్ అని ఇలా ప్రసిద్ధిగాంచింది. కానీ అది నేనేం చెప్తున్నానంటే సగం మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, సగం మంది చనిపోతున్నారు. ఇవాళ వాళ్ళ చనిపోతుంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే నార్త్ ఈస్ట్ అందరికీ సెట్ అవ్వదు అని చెప్తున్నారు. అందరికీ సెట్ అవ్వదు. కేవలం 40% మందికి మాత్రమే నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది తప్ప మిగతా 60% మందికి అది ఎందుకు పనికిరాదు. తద్వారా ఎంతో మంది జీవితాలు ఇవాళ నాశనం అయిపోతున్నాయి. కానీ చాలా మంది మరి ఈ వాస్తు శాస్త్రజ్ఞులే చెప్తూ ఉంటారు కదండి. నేను ప్రూఫ్ చేస్తున్నాను, నో కాన్ఫిడెన్స్ ప్రూఫ్. నాకు లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా నేను ఎంతో మంది ఎన్నో టీవీలలో అడిగిన, సార్ నా నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఇప్పటికే నువ్వు సగం దివాలు తీసినావు కదా, ఇప్పటికే మీ భార్య పరిస్థితి ఆరోగ్యం దివాలు తీసింది కదా, మరి ఎవరు దీనికి బాధ్యులు? మరి ఎందుకు నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ 1 అని ఎందుకు అనుకుంటున్నావు అని నేను అడుగుతున్నా. దానికి వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఎంతో మంది ఇప్పుడు ఎంతో మంది పాఠకులు నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నా, ఏమైనా నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకొని ఇప్పటికే నీ జీవితం నాశనం అయింది కదా అని. అవును సార్ అని లైవ్ లో ఒప్పుకుంటున్నారు. ఇంకా అంతకుమించి ఎవిడెన్స్ ఏం కావాలా? అయితే వాస్తు శాస్త్రం కరెక్ట్ కాదు అంటున్నారు. కరెక్ట్ కాదు. అప్పుడు మరి మీ దిశా వాస్తు ప్రకారం అసలు మీరు ఎలా చూస్తారండి? ఒక గృహాన్ని ఎలా ఉంటే మంచిది అని చెప్పి వాస్తు ప్రకారంగా ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది కొంతమందికి మాత్రమే పనికొస్తుంది, కొంతమందికి తూర్పు ఫేస్ పనికొస్తుంది, కొంతమందికి సౌత్ ఈస్ట్ కార్నర్ పనికొస్తుంది, కొంతమందికి దక్షిణ ఫేస్ పనికొస్తుంది, కొంతమందికి సౌత్ వెస్ట్ కార్నర్ పనికొస్తుంది, కొంతమందికి వెస్ట్ ఫేస్ పనికొస్తుంది, కొంతమందికి నార్త్ ఫేస్ పనికొస్తుంది, నార్త్ వెస్ట్ కార్నర్ పనికొస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక దిశ పనికొస్తుంది. కానీ మన వాస్తు పండితులు ప్రతి ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలని, లేకుంటే తూర్పు డోర్ కావాలని, ఉత్తరం డోర్ కావాలని అనడం వల్ల 50-60% మందికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అయితే ఇప్పుడు నార్మల్గా గృహం కట్టుకోవాలంటేనే చాలా కష్టపడి మధ్యతరగతి వాళ్ళకైతే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే నానుడు కూడా మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో అటువంటప్పుడు ఒకళ్ళ వాస్తు పండితులు వస్తారండి, చెప్తారు ఇలా కట్టుకోండి అంటారు, వాళ్ళని నమ్మి కట్టుకుంటాం. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అబ్బాయి ఇది అసలు పనికి రాదు, కూల్ చేయాలి అంటారు. అటువంటిప్పుడు వీళ్ళు ఎలా దాన్ని తీసుకోగలరు చెప్పండి? అది కష్టం కదా, ప్రతిసారి కూల్ చేసి కట్టి కూల్ చేసి అదేం చిన్న విషయం కాదు కదా. నేను కూల్చమని ఒక్క వ్యక్తికి గిడ చెప్పాను, కనీసం ఒక ఇటుక పిల్ల గిడ కూల్చమని చెప్పాను. నేనేం చెప్తున్నా అంటే అడ్జస్ట్మెంట్ అంటే దానికి కట్టకం అలాంటివి ఏమి ఉండవు. ఎలా చెప్తారు అడ్జస్ట్మెంట్? ఉదాహరణకంటే నీకు మీ గుడ్ నేమ్ అండి పనికుమారి అండి. పనికుమారి. మీకు పనికుమారిగా మీకు సౌత్ నెంబర్ 1 ఎనీ కార్నర్ మీకు అవసరము. అటువంటప్పుడు మీరు తూర్ఫేస్ ఇల్లు తీసుకున్నారు అనుకోండి, తూర్ఫేస్ ఇల్లు మీకు పనికి రాదు, ఆర్థికంగా దివాలు తీయమని చెప్తుంది నా దిశా వాస్తు. అటువంటప్పుడు మీకు నేను ఏం చెప్తున్నానంటే, అలా కాకుండా నార్త్ పక్కకు ఈస్ట్ పక్కకు, నార్త్ పక్క అనుకోండి సౌత్ పక్క అనుకోండి, ఎంతో కొంత దారి ఏర్పాటు చేసుకుంటే టెంపరీగా 20% కార్నర్ అవుతుంది. తద్వారా నేను చెప్పిన దాన్ని ఒకటి చేసుకోమని చెప్తా. రెండవది ఏమంటా అంటే, నేను చెప్పిన ప్రకారం మీరు రెంట్ హౌస్లోకి వెళ్ళిపోండి. రెంట్ హౌస్లో కేవలం ఒక 6 నెలల పాటు ఉంటే మీరు ఎంతవరకు కరెక్ట్ ఉంది అనేది మీకు ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. దీనికి పెట్టుబడి అక్కర్లేదు. మీరు 6 నెలలు మీ ఇంటిని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోండి. అంటే దీనివల్ల ఒక 10 రూపాయలు అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతాయి. తద్వారా మీరు ప్రాక్టికల్గా చెక్ చేసుకోమంటున్నా. కేవలం 2-3 నెలల తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అయితే ఇప్పుడు సపోజ్ దిశా వాస్తు మీ దగ్గరికే వచ్చానండి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి, అప్పుడు మీరు అంటే ఎలా చెప్తారు? పేరుని చూసి చెప్తారా, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్? అలాంటివి డేట్ ఆఫ్ బర్త్లు అనేటివి నేను ఎందుకు పనికిరానివి. నిన్న నీ పేరు ఏం పెట్టిండ్రో నాకు తెలియదు, ఈ రోజు నిన్ను ఏమని పిలుస్తున్నారు అన్నది మాత్రమే నాకు అవసరము. ఎందుకంటే పేర్లు చేంజ్ అవుతుంటాయి. ఉదాహరణకు మీ పేరు పని అనుకోండి, మీరు రేపు ఏం చేస్తారంటే టీచర్ అనుకోండి, టీచర్ పని గారు అని మాట్లాడతారు, అప్పుడు మీ పేరు మారిపోతుంది. తద్వారా మీకు ఆ ఇల్లు సెట్ కాదు. నేను ఒక ఇల్లు ఇచ్చేటప్పుడు భార్య, భర్త, కొడుకు, కూతురు నలుగురిని పరిగణలోనికి తీసుకుంటాను. ఆ నలుగురికి కలిసి వచ్చే దిశను మాత్రమే సెలెక్ట్ చేసి ఆ దిశ ఇల్లును మాత్రమే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబంలో నలుగురు హ్యాపీగా గడపాలా, ఏ ఒక్కరు నష్టపోవద్దు. ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాలేదనుకోండి, సార్ మీరు ఒక దిశ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఒకరి ఆశ వదులుకోవాల్సి వస్తుంది. మిగతా ముగ్గురు లాభం చూసుకోండి. ఆ తర్వాతనే నాకు నమ్మిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్గా నలుగురు కలిసి వచ్చే ఇల్లు దేలాడుకోమని చెప్తాను. తద్వారా మనం లైఫ్ అనేది శాశ్వతంగా ఉండాలి, హ్యాపీగా. ఇప్పుడు గృహం ఇల్లు కట్టుకునే ముందే మీ దగ్గరికి వస్తే మీరు కరెక్ట్ అడ్వైస్ చేస్తారు. ఒకవేళ లేదు, వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందులో రకరకాల సమస్యలు వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా మీరు చెప్తారా వాళ్ళకి? చెప్తాను. మీ ఇల్లు ఈ విధంగా ఉంది కదా, ఈ ప్రకారంగా నీవు సమస్య పొందుతున్నావు, ఈ విధంగా నువ్వు నష్టపోతున్నావు, ఈ విధంగా ఇబ్బందులు పాలవుతున్నావా లేదా, అవునని నువ్వు ఒప్పుకోవాలా, నేను చెప్పింది అవునని నీకు ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఏ మోడల్ ఇల్లు అయితే నీకు కావాల్సి వస్తుందో, అంటే ఇంగ్లీష్లో ఏ డైరెక్షన్ ఇల్లు మీకు అవసరం అవుతుందో ఆ డైరెక్షన్ ఇల్లు మీకు చెప్పడం జరుగుతుంది. తద్వారా మీరు ఆ ఇంట్లోకి పోయి ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటారు. ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి, ఒక ఆమె కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇలా మెడికల్ ఏం చెప్తుంది, కిడ్నీలు ఫెయిల్ అయితే కొత్త కిడ్నీలు తెచ్చుకోవాలి, ఎవరో ఇవ్వాలి, అది రక్తం సెట్ కావాలి, అది ఆపరేషన్కు లక్షల మీద కేసులు, అవన్నీ పెద్ద పనితో కూడుకున్నవి. నేనేమంటున్నా, అంత అవసరం లేదు. మీ ఇల్లు దిశ మార్చుకోండి. మీ దిశ ప్రభావం వల్లనే మీకు ఈ జరిగిందని ప్రూవ్ చేస్తున్నా. అది అవునా కాదా నమ్మాలంటే మీరు నేను చెప్పిన ఇంట్లోకి పోయి చెక్ చేసుకోండి. పోనీ నేను చెప్పేది ఎంతవరకు నమ్మాలన్నప్పుడు నేను చెప్పిన దాని మీద కస్టమర్లను అడగండి, పలానా ఊర్లను పోయి అడగండి. ఇది ఒక ఆరోగ్య సమస్య, ఇది 100కి 100 రూపాయలు కిడ్నీ వ్యాధి తగ్గడం అనేది ఏ డాక్టర్ చెప్పమనండి. ఇది ప్రూఫ్. ఒక వ్యక్తి ఒక 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి, సార్ మీకు ఇంత టైం ఉంటుంది చూడు అంటే ఈ టైం తర్వాత మీకు జీవించడం కుదరదని చెప్తున్నా. 100% ఆరోగ్యంగా ఉన్నాడు, రోగగ్రస్తి కాదు ఇక్కడ. ఆ విధంగా ఉన్న వాళ్ళను ఒక 3-4 చూపిస్తాను, పోయి అడగండి, వాళ్ళ ఊర్లోనే అడగండి, నన్ను అడగొద్దు. వాళ్ళ బంధువులను అడగని చెప్తారు, వాళ్ళ ఊర్లో పోయి అడగండి చెప్పేస్తారు. అంటే దిశ అనేది ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో మీకు ఇది రీసెర్చ్ ద్వారా వచ్చింది, పాత పుస్తకాలు చదివింది కాదు. ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్నాకనే ఒక సైన్స్ అనేది కొన్ని 100 పరీక్షలు చేసినాక ఎట్లయితే చేస్తారో అట్లా నేను గత 15-20 ఇప్పటికి 20 సంవత్సరాలుగా దీని మీద పరిశోధన చేస్తున్నా. ఆ పరిశోధన ఫలితమే ఈరోజు ప్రజలందరికీ పెడుతున్నా. ప్రతి ఒక్కరు దిశను వాడుకోమని చెప్తున్నా. దీనికి పెట్టుబడి లేదు, నష్టం లేదు,